సినిమా చూసాను పోయా అన్న సినిమా అంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఇప్పుడు దాకా మనం అన్ననే బాహుబలిగా యాక్షన్ ఫిల్ములు, ఫైట్లు, డాన్సులు అన్ని చూసాం. ఫస్ట్ టైం ఒక యాక్షన్ సినిమా చూసాం. సినిమా ఉందపోయా ఈ సంక్రాంతికి ప్రభాస్ అనే అమ్మ ముగుడంతే రికార్డుల మోత కలెక్షన్ల కోత మొదలైపోయింది. ఇంకా మరో బాహుబలి సినిమాను కొట్టాలంటే అది కూడా ప్రభాస్ అనే అయి ఉండాలంటే. సినిమా ఇప్పటికీ అన్ని భాషల్లో రికార్డులు బ్రేక్ చేస్తుందంటే ఈ సినిమా నాపడం ఎవరి వల్ల కాదంతే. ఇంకా సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇంకా ఈ సంక్రాంతికే కాదు ఎప్పటికీ ప్రతి సంక్రాంతికి ఈ సినిమానే గుర్తుండి పోతుంటే. అమ్మాయిలు అయితే పోయి ఆ సినిమాలో అమ్మాయిలు అయ్యే బాబోయ్ ప్రభాస్ అన్న కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతాయి. అక్కడ గిల కొట్టేసుకున్నారు అంతే. అక్కడ నన్ను ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకున్నారు అంతే. అక్కడ పట్టేసుకున్నారు, ఒక్కసారిగా నన్ను పట్టేసుకున్నారు. నా జన్మ ధని అయిపోయింది. ఇదంతా నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అవడం వల్ల. నాకు ప్రభాస్ అన్న నువ్వు దేవుడన్నా చాలన్నా. ఫస్ట్ టైం ముగ్గురుతో అవును భయ హీరోయిన్ మాత్రం ముగ్గురు క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం వచ్చి చేశారు. కానీ ఎంతమంది చేసినా కూడా అంత జనాల ఫోకస్ కానీ మైండ్ కానీ ప్రభాస్ అన్న మీద ఉందన్నమాట. అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, అన్న డాన్సులు కానీ, అన్న డైలాగ్ కానీ, అన్న యాక్షన్ లేదు అవన్నీ ఒకటి అమ్ముతారు. స్టోరీ స్క్రీనింగ్ కానీ అవన్నీ జల్లు నక్కలు కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉందండి. మాకు కావాల్సిన కామెడీ అదే కదా. ఇప్పుడు ప్రభాస్ అన్న మేము యాక్షన్ డైలాగులు ఫైట్ చూసామని మాకు కావాల్సింది కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్, రొమాన్స్. అబ్బా సహారా పాటికి ఏముందపోయా నిధి అగర్వాల్తో కానీ ఆ మానవికతో కానీ. కాబట్టి అందరితో ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ అయితే చింపేసాడు. సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సినిమాకి 10,000 కోట్లు పక్కా అంతే.